నగర్ భూ వివాదంపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తన డెక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చేశారని దగ్గుబాటి కుటుంబంపై నందకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. విచారణకు హాజరు కావాలని దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్ ను నాంపల్లి కోర్టు ఇప్పటికే ఆదేశించింది. దగ్గుబాటి కుటుంబం విచారణకు హాజరు కాకపోతే కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉంది. ఫిల్మ్ నగర్ భూ వివాదంపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. తన డెక్కన్ కిచెన్ హోటల్ ను అక్రమంగా కూల్చేశారంటూ దగ్గుబాటి కుటుంబంపై నందకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇప్పుడు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు కూడా ఆదేశించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, మరి విచారణకు దగ్గుబాటి రానా గానీ, వెంకటేష్, సురేష్ వీళ్ళు ఎవరైనా హాజరు కాబోతున్నారా? సుధా, అయితే ఫిలిం నగర్ భూ వివాదంపై అయితే ఈ రోజు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. అయితే ఫిలిం నగర్ లో తన డెక్కన్ కిచెన్ హోటల్ ఏదైతే ఉంటుందో దాన్ని అక్రమంగా కూల్చేశారంటూ నందకుమార్ ఫిర్యాదు చేశారు. నందకుమార్ గతంలో కూడా నందకుమార్ విషయంలో మనం చూసాము. మొత్తం టోల్గా కూడా నందకుమార్ ఫిర్యాదు మేరకు దగ్గుబాటు కుటుంబం పైన కేసు నమోదు చేశారు బంజారాహిల్స్ పోలీసులు. అయితే నాంపల్లి కోర్టుకు విచారణ కోర్టులో కొనసాగుతుంది. ఈ రోజు ఖచ్చితంగా విచారణలో భాగంగా ఈ రోజు కోర్టుకు హాజరు కావాలని దగ్గుబాటి రానా, వెంకటేష్, సురేష్ లకు నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ రోజు ఒకవేళ విచారణకు ఖచ్చితంగా రావాలి, విచారణకు వీళ్ళు వస్తారా రారా అనేది సందిగ్ధం కూడా నెలకొంది. ఒకవేళ వీళ్ళు విచారణకు ఈ రోజు కూడా హాజరు కాకపోతే వీళ్ళపైన NBW జారీ చేసే అవకాశం కూడా ఉంది. NBW అంటే నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసే అవకాశం ఉన్నందున ఖచ్చితంగా ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కోర్టుకు హాజరై తమ యొక్క ఏదైతే ఉంటుందో తమ మొత్తం తొలగ తమకు సంబంధించింది దీనికి పైన అక్రమంగా ఏ విధంగా కూల్చారో దీనికి సంబంధించి